अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू शेख। अल्हम्दुलिल्लाह अस्सलातु वस्सलाम अला अशरफुल मुरसलीन नबीना ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న జరిగిన క్లాసు ఫథా, కస్రా, దమ్మా ఈ మూడు నేర్చుకున్నాము. ఉర్దూ నుంచి అరబీ నేర్చుకున్న వాళ్ళు, నూరానీ ఖాయిదా నేర్చుకున్న వాళ్ళ కోసం అది జబర్ జేర్ పేష్తో సమానము. ఫథా అంటే జబర్, కస్రా అంటే జేర్, దమ్మా అంటే పేష్. ఇవి మీరు అనుకోవచ్చు జబర్ జేర్ పేష్ తో చదవచ్చు కదా అని చెప్పి. అది తప్పు కాదు, చదవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అరబీ భాషను అరబీ ఆ, పద్ధతిలో చదువుకుంటే, నేర్చుకుంటే మీకు ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది. అందుకనే ఫథా, కస్రా, దమ్మా ఆ, దీంతో చదువుకుంటే మీకు అలవాటు కూడా అయిపోతుంది. మీరు జబర్ జైర్ పేష్ చదివినప్పుడు మా కొత్తలో అప్పుడు కూడా మీరు ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత రాను రాను అదే అలవాటు అయిపోయింది. అలాగే ఫథా, కస్రా, దమ్మా కూడా మీరు నేర్చుకుంటే ముందు ముందు క్లాసుల్లో మీకు అలవాటైపోతుంది. అది ఈ ఈ కాయిదా నూరానియా చదవటానికి ఒక మంచి మార్గం అన్నమాట. అందుకనే ఫథా, కస్రా, దమ్మా అలవాటు చేసుకోమని ఆ, చెప్తున్నాను. ఒకవేళ మీకు కష్టంగా ఉంటే జబర్ జైర్ పేష్తోనే చదవండి. నిన్నటి క్లాసే రిపీట్ చేస్తున్నాను ఇప్పుడు. తర్వాత మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు కొత్త పాఠం తీసుకుందాము. హంజా ఫథా ఆ, హంజా కస్రా ఈ, హంజా దమ్మా ఉ, ఆ ఈ ఊ, హా ఫథా హా, హా కస్రా హీ, హా దమ్మా హూ, హా హీ హూ, ఐన్ ఫథా ఆ, ఐన్ కస్రా ఈ, ఐన్ దమ్మా ఉ, ఆ ఈ ఊ, హా ఫథా హా, హా కస్రా హీ, హా దమ్మా హూ, హా హీ హూ, غين فتحة غا، غين كسرة غي، غين دمة غو، غا غي غو، خا فتحة خا، خا كسرة خي، خا دمة خو، خا خي خو، قاف فتحة قا، قاف كسرة قي، قاف دمة قو، قا قي قو، كاف فتحة كا، كاف كسرة كي، كاف دمة كو، కా కీ కు. ఇది నిన్న జరిగిన పాఠం. ఆ, మీరు కూడా ఒకసారి రిపీట్ చేయండి. ఇంతలో మిగతా వాళ్ళు కూడా వస్తారు ఇన్షాల్లా. इंशाल्लाह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमजा फतहा हा, हमजा फतहा आ, हमजा कसरा ई, हमजा दम्मा उ, आ ई उ, हा फतहा हा, हा कसरा ही, हा दम्मा हु, हा ही हु, आइन फतहा आ, आइन कसरा ई, आइन दम्मा उ, आ ई उ, हा फतहा हा, हा कसरा ही, हा दम्मा हु, हा ही हु, गैन फतहा गा, गैन कसरा गी, गैन दम्मा गु, गा गी गु, खा फतहा खा, खा कसरा खी, खा दम्मा खु, खा खी खु, काफ खा फतहा का, काफ कसरा की, काफ दम्मा कु, का की कु, काफ काफ फतहा का, काफ कसरा की, काफ दम्मा कु, का की कु। చాలా బాగా చదివారు మీరు. నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. मैं पढ़ना सर। పడియమ్మా. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमजा फतहा आ, हमजा कसरा ई, हमजा दम्मा उ, हा फतहा ये तीनों मिला के पढ़ना है. आ ई उ. आ उ, हा फतहा हा, हा कसरा ही, हा दम्मा हु, हा ही हु, आइन फतहा आ, आइन कसरा ई, आइन दम्मा उ, आ
ई उ हा फतहा हा कसरा ही हा दम्मा हु हा ही हु غين فتحة غا غين كسرة غي غين ضمة غو غا غي غو خا فتحة خا خا كسرة خي خا ضمة خو خا خي خو قاف فتحة قا قاف كسرة قي قاف ضمة قو قا قي قو كاف فتحة قا كاف كسرة كي كاف ضمة كو కా కి కు బాగా చదివారు మీరు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? మైక్ ఓపెన్ చేసి చదవండి. బిస్మిల్లా. చదవండి. హంజా ఫతహా ఆ హంజా కసరా ఈ హంజా దమ్మా ఉ హా ఫత్ ఆ ఈ ఉ హా ఫతహా హా హంజా కసరా హి లేదు, హంజా ఇదేంటి? ఇది అక్షరము హా. హా ఇది హా హి హి షేక్ హా కసరా హి. హి హంజా ఫతహా దొమ్మ. ఇది నాకు ఇవి చెప్పడం రావట్లేదు సార్ నాకు. ఒక్క నిమిషం, ఇది అక్షరము తప్పు చెప్తున్నారు. అక్షరం పేరు హా. హంజా అంటే ఇలా ఉంటుంది. హంజా హా ఫతహా హా, హా కసరా హి, హా దమ్మా హు, హా సార్ హా హా ఫతహా హా హా కసరా హి హా దమ్మా హి హు. ఐన్ హా హి హు హా హి హు షే. కరెక్ట్. ఐన్ ఫతహా ఆ ఐన్ కసరా ఈ ఐన్ దమ్మా ఉ ఆ ఈ ఉ హా ఫతహా హా హా కసరా హి హా దమ్మా హు హా హి హు గైన్ ఫతహా గా గైన్ కసరా గి గైన్ దమ్మా గు గా గి గు ఖా ఫతహా ఖా ఖా కసరా ఖి ఖా దమ్మా ఖు ఖా ఖి ఖు ఖాఫ్ ఫతహా ఖా ఖాఫ్ కసరా ఖి ఖాఫ్ ఖాఫ్ దమ్మా ఖు ఖా ఖు ఖా ఖి ఖు ఖా ఖి ఖు కాఫ్ ఫతహా కా కాఫ్ కసరా కి కాఫ్ దమ్మా కు కా కి కు. వెరీ గుడ్, బాగా చదివారు. నెక్స్ట్ ఇది ఇది లాస్ట్. ఫతహా ఇవి చదవడం నాకు రావట్లేదు సార్. కొంచెం అలవాటయ్యే వరకు కొంచెం లే, అవి పర్లేదు, అంటే బాగానే చదువుతున్నారు మీరు. అలవాటు అయిపోతుంది. వచ్చే క్లాస్లో ఇంకా సరే. మీకు క్లియర్ అయిపోతుంది ఇన్షాల్లా. మేమందరం కూడాను జబర్లు జేర్లు పేష్లు బాగా ప్రాక్టీస్ లో ఉన్నాం, కానీ ఫతహా కసరా దొమ్మ అనేది నాకు కూడా కొట్టేశారు. కరెక్టే. అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఒక్కొక్కటి మన నేర్చుకోవటంలో అవును. మనందరము ముందే మీరు ఉంటాము. చెప్పేది నిజమే సార్. జబర్ జేర్ పేష్ మనకు వచ్చి నేర్చుకోవడం ఏముంది ఇందులో, మనకు రాని కదా నేర్చుకోవాలి. అల్హమ్దులిల్లాహ్. అది జబర్జర్ పేషెంట్ అంటే మీ సార్ అందరికి నేను వచ్చు. గౌసియాబాజీ గారు చూసుకోలేదేమో, నేను కాల్ చేసి వస్తాను సార్, క్లాస్ లోకి వస్తారు వాళ్ళు. అలాగే. జీ సార్. నేను ఫోన్ చేశాను, ఆవిడ తీయట్లేదండి. ఫోన్ చేశాను ఆవిడకి. అబ్దురహీం భాయ్ మీరు ఇప్పుడు క్లాస్ చదవండి. अस्सलाम वालेकुम रहमतुल्लाह। అలైహిస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. हमजा फतहा आ हमजा कसरा ई हमजा दम्मा उ आ ई उ हा फतहा हा कसरा ही हा दम्मा हूँ हा ही हूँ आइन फतहा आ आइन कसरा ई आइन दम्मा उ आ ई उ हा फतहा हा कसरा ही हा दम्मा हूँ हा ही हूँ
गाइन फतहा गा, गाइन कसरा गी, गाइन दम्मा गु, गा गी गु, खा फतहा खा, खा कसरा खी, खा दम्मा खू, खा खी हूँ, काफ फतहा का, काफ कसरा की, काफ दम्मा कु, का की कु, కా కాదు, का కాఫ్ కాఫ్ హెవీగా ఉండాలన్నమాట. का మోటా పడిన వాళ్ళ హర్ఫ్ है. కా ओके త్రీ కు. का की उ, काफ फतहा का, काफ कसरा की, काफ दम्मा कु, का की कु, ఇప్పుడు స్పెల్లింగ్ చేయకుండా డైరెక్ట్ గా చదవండి. ఆ ఈ ఉ హా హీ హు ఇలాగా. आ ई उ, हा ही उ, आ ई उ, हा ही हूँ, गा गी उ, खा खी हूँ, का की उ, का की कु. ఓకే, ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి. కాఫ్ హెవీగా రావాలి చదివేటప్పుడు, ఓకే కాఫ్ అనేది లైట్గా వస్తాయి. ఓకే, ఓకే మీరు కూడా ఒక్కొక్కళ్ళు స్పెల్లింగ్ తీయకుండా డైరెక్ట్గా చదవండి అమ్మా. पहले से पढ़ना है सर, हिज्जा नहीं सका नॉर्मल से पढ़ना है सर। नॉर्मल पढ़ो, बगैर फतहा कसरा दम्मा सर, बोले डायरेक्ट पढ़ो. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आ ई उ, हा ही हु, आ ई उ, हा ही हु, गा गी गु, खा खी खु, కా కీ కు, కా కీ కు. వెరీ గుడ్, చాలా బాగా చదివారు. అల్హమ్దులిల్లాహ్. నెక్స్ట్, ఆ ఈ ఊ ఆ ఆ దీర్ఘం తీయకుండా త్వరగా చదవాలి. ఆ ఈ ఉ. ఆ ఈ ఊ అంతేనా సార్? ఆ ఈ ఊ ఆ, అంటే కొంచెం ఆలు చదివేటప్పుడు మనం ఎలా చదువుతాము? ఆ ఈ ఆ ఉ. ఆ ఆ ఈ ఊ, కరెక్ట్. హా హీ హు, ఆ ఈ ఊ, హా హీ హు, గా గి గు, ఖా ఖీ ఖు, కా కీ కు, కా కీ కు. చాలా బాగా చదివారు. నెక్స్ట్, మైక్ ఓపెన్ చేసి చదవండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లా. ఆ ఈ ఉ, హా హీ హు, ఆ ఈ ఉ, హా హీ హు, గా గి గు, ఖా ఖీ ఖు, కా కీ కు, కా కీ కు. వెరీ గుడ్. నెక్స్ట్, ఆ ఈ ఉ, ఆ హా హీ హు, ఆ ఈ ఉ, హా హీ హు, గా గి గు, ఖా ఖీ ఖు, కా కీ కు, కా కీ. కో. ఇక్కడ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. దీని శబ్దం కరెక్ట్ రావడానికి ప్రయత్నం చేయండి తర్వాత. నెక్స్ట్, ఆ ఈ ఉ, కా కీ కు. కాఫ్, కా కీ కు. కా ఖీ కు. ఓకే, అది నెక్స్ట్ గొంతు భాగంలో చదవాలి కదండి. ఏమన్నారు? ఈ అక్షరము గొంతులో నుంచి రావాలన్నారు కదా. గొంతు చివర్లో నుంచి రావాలి. పర్జీ ఖీ. బోల్తేనే వాసే అన్నది. కా కా. కొండ నాలుక, గొంతు కొండ నాలుక గొంతు అంటారు చివరిలో కదా, ఉంది. కొండ నాలుక. అదే కొనాలిగా. కొండ నాలుకను తాకాలి, పై టాకు తాకాలి కొండ నాలుక. ఆఫ్ ఆఫ్ అలా. అయిపోయారు అందరూ?
అయిపోయారు షేక్. మ్మ్. ఓకే, ఈరోజు కొత్త లెసన్ ఏమిటి అంటే ఇక్కడ నుంచి 3 లైన్లు ఈరోజు చదువుకుందాం ఇన్షాల్లా. టైం ఉంటే ఇంకో 3 లైన్లు కూడా చదువుకుందాం. 3 లైన్లు చాలా ఎక్కువ చదువుకుంటారా? లేదు షేక్, 3 లైన్లు ఇవ్వండి షేక్, నెమ్మదిగానే వెళ్దాం ఇన్షాల్లా. ఓకే. जीम फतहा जा, जीम कसरा जी, जीम दम्मा जू, जा जी जू, शीन फतहा शा, शीन कसरा शी, शीन दम्मा शू, शा शी शू, या फतहा या कसरा ई, या दम्मा यू, या ई यू, दौत फतहा दौत कसरा दी, दौत दम्मा दू, दो दी दू, लाम फथाला, लाम कसराली, लाम दमालू, ला ली लू, नून फथाना, नून कसरानी, नून दमानू, ना नी नू, रा फथारा, रा कसरारी, रा दमारू, रा री रू, तो फथाता, तो कसराती, तो दमातू, తో తి తో. ఇంకోసారి చదువుతాను. జీం ఫథాజా, జీం కస్రాజీ, జీం దమ్మాజు, జా జీ జూ, షీన్ ఫథాషా, షీన్ కస్రాషి, షీన్ దమ్మాషు, షా షీ షూ, या फथाया, या कसराई, या दमायू, या ई यू, दौत फथा दौत कसरादी, दौत दमादू, दौ दी दू, लाम फथाला, लाम कसराली, लाम दमालू, ला ली लू, नून फथाना, नून कसरानी, नून दमानू, ना नी नू, रा फथारा, रा कसरारी, रा दमारू, रा री रू, तो फथाता, तो कसराती, तो दमातू, तो ती तू. ఈజీగా ఉందా? స్పెల్లింగ్ లేకుండా చదవాలంటే జా జీ జూ, షా షీ షూ, యా ఈ యూ, దో ది దు, లా లీ లు, నా నీ ను, రా రీ రు, తో తి తు. ఈ 3 లైన్లు ఈరోజు పాఠం. చదవండి, బిస్మిల్లా. జీం ఫతహా జా, జీం కసరా జీ, జీం దొమ్మా జూ, జా జీ జూ, షీన్ ఫతహా షా, షీన్ కసరా షీ, షీన్ దొమ్మా షూ, షా షీ షూ, యా ఫతహా యా కసరా ఈ, యా దొమ్మా యూ, యా ఈ యూ, दौद फतहा दौद कसरा दी, दौद दमादू, दौ दी दू, लाम फतहाला, लाम कसराली, लाम दमालू, ला ली लू, नून फतहाना, नून कसरानी, नून दमानू, ना नी नू, रा फतहारा, रा कसरारी, रा दमारू, रा री रू, तो फतहाता, तो कसराती, तो दमातू, तो ती तू. బాగా చదివారమ్మా మీరు. నెక్స్ట్. जीम फतहा जा, जीम कसरा जी, जीम दम्मा जू, शीन फतहा शा, 3 కలిపి చదవండి. జా జీ జూ. शीन फतहा शा, शीन कसरा शी, शीन दम्मा शू, शा शी शू, या फतहा या कसरा ई, या दम्मा यू, दौद फतहा दौद कसरा दी, दौद दम्मा दू, लाम फतहा ला, लाम कसरा ली, लाम दम्मा लू,
లా లి లు ఇది చెప్పలేదు సార్. దా ఓకే ది దు ఇది ద్వాదు చెప్పలేదు సార్. లా ఓకే లి లు. నూన్ ఫథానా, నూన్ కసరాని, నూన్ దమ్మ ను, నా నీ ను, రా ఫథ రా, రా జే రి, రా దమ్ రా కసరా రి, రా దొమ్మ రు, రా రి రు, తో ఫథ తో, తో కసరా తి, తో దొమ్మ తు, తో తు, తో తి తు. వెరీ గుడ్, చాలా బాగా చదివారు. నెక్స్ట్ బిస్మిల్లా. జీమ్ ఫత్హా జా, జీమ్ కసరా జీ, జీమ్ దమ్మ జు, జా జీ జు. షీన్ ఫత్హా షా, షీన్ కసరా షి, షీన్ దమ్మ షు, షా షి షు. ఒక్క నిమిషం, యా ఫత్హా మీరు యా. సడన్ బ్రేక్ వేయకుండా కొంచెం ఫ్రీగా ఆపండి. జా జా యా. జా అని ఆపకుండా జా కొంచెం ఫ్రీగా ఆపండి. హరకత్తుకి మంచి రాగం ఏమన్నా మనం అలిఫ్ తీసినట్టు ఏమన్నా దీర్ఘం వస్తుందంటే రాకూడదు, కదా కానీ సగం దీర్ఘం రాకుండానే వెంటనే సడన్ బ్రేక్ కాకుండా కొంచెం రిలాక్స్గా ఆపండి. జీం ఇది సార్. ఫథా జా. जी जीम फतहा जा, जीम कसरा जी, जीम दोमा जू, जा जी जू. వెరీ గుడ్. शीन फतहा शा, शीन कसरा शी, शीन दोमा शू, शा शी शू. या फतहा या कसरा ई, या दोमा यू, या ई यू. दौद फतहा दो, दौद कसरा दी, दौद दम्मा दू, दो दी दू. लाम फतहा ला, लाम कसरा ली, लाम दम्मा लू, ला ली लू. नून फतहा ना, नून कसरा नी, नून दम्मा नू, ना नी नू. रो फतहा रो, रो कसरा री, रो दम्मा रू, रो री रू. तो फतहा तो कसरा ती, तो दम्मा तू, तो ती तू. బాగా చదివారు మీరు, అల్హమ్దులిల్లాహ్. చాలా బాగా చదివారు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అయిపోయారు అందరూ? अस्सलाम वालेकुम warahmatullahi wabarakatuh. వాలేకుం సలాం. बिस्मिल्लाह. जीम फतहा जा, जीम कसरा जी, जीम दम्मा जू, शीन జా फतहा జీ జూ. जा जी जू. అదే సడన్ బ్రేక్ అయ్యొద్దు, शी కొంచెం రిలాక్స్గా ఆపండి. జా జీ జూ. जा जी जू. शीन फतहा शा, शीन कसरा शी, शीन दोमा सू, शा शी शू. या फतहा या कसरा ई, या दमा यू, या ई यू. ज़्वाद फतहा ज़्वा, ज़्वा कसरा जी, ज़्वा दमा यू, ज़्वा ली लू. लाम फतहा ला, लाम कसरा ली, लाम दमा लू, ला ली लू. नून फतहा ना, नून कसरा नी, नून दमा नू, ना नी नू. रा रा फतहा रा, रा कसरा री, रा दमा रू, रा रा री रू. तो फतहा तो कसरा पी, तो दमा तू, तो ఈ తో. ఇక్కడ కొంచెం మీరు కరెక్షన్ చేసుకోవాలి. ద్వా కాదు, వావు రాకూడదు. ద్వా కాదు, దోద్. దోత్ ఫథా దో. ద్వా కాదు, దో. దోత్ ఫథా దో. దోత్ కసరా ది. దోత్ దమ్మా దు.
దో ది దు. ఇది ఒక కరెక్షన్ ఉంది, ఓకేనా? द्वा द्वि दु ద్వా అనే దాంట్లో మీరు చెప్తున్నప్పుడు వావు వస్తుంది, వావు రాకుండా చూడండి. దోద్ इंशाल्लाह పలకండి. दो दोद దోద్ నిలువుగా అలీఫ్ రావాలి అక్కడ. दोद दोद వెరీ గుడ్, ఓకే. అబ్దురేం భాయ్. इंशाल्लाह अस्सलाम वालेकुम। అలీస్లాం. जीम फतहा जा, जीम कसरा जी, जीम दम्मा जू, जा जी जू, జీమ్ గట్టిగా షీన్ రావాలి. ఫత్ ఈ జీమ్ అనేది మీరు యా కొంచెం లైట్గా వస్తున్నారు. జీమ్ ఫథా జా, జీమ్ కస్రా జీ, జీమ్ దమ్మా జూ, జా జీ జూ. రిపీట్ చేయండి. जीम फतहा जा, जीम कसरा जी, जीम दम्मा जू, जा जी जू, शीन फतहा शा, शीन कसरा शी, शीन दम्मा शू, शा शी शू, या फतहा या कसरा ई, या दम्मा यू, या ई यू, दौद फतहा दा, दौद कसरा दी, दौद दम्मा दू, दौद दौ दी दू, लाम फतहा ला, लाम कसरा ली, लाम दम्मा लू, ला ली लू, नून फतहा ना, नून कसरा नी, नून दम्मा नू, ना नी नू, रा फतहा रा, रा कसरा री, रा दम्मा रू, रा री रू, ता फतहा ता, ता कसरा ती, ता ता दम्मा तू, ता ती तू। కంటిన్యూస్గా చదవండి, స్పెల్లింగ్ తీయకుండా. జా జీ జూ. ओके। जा जा जी जू, शा शी शू, या ई यू, दा दा ती दू, ला ली लू, ना नी नू, రా రీ రు, తా తీ తు. మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్ మీరు కూడా అలాగే చదవండి, స్పెల్లింగ్ తీయకుండా డైరెక్ట్గా చదవండి. మైపడుతుంది ఉమ్. జా జీ జూ షా షీ షూ యా ఈ యు దో ది దు లా లి లు నా ని ను రో రి రు తో తి తు. మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్ जा जी जू జీ కాదు, షా జీ. జీ కరెక్ట్గా రావాలి. జా జీ జూ. जौ जी जू వెరీ గుడ్. शा शी शू या ई यू द्वा द्वि दु ला ली लू ना नु ना नी नु रो రి రు తో తి తు. మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్ జా జీ జూ షా షీ షూ యా ఈ యు దో ది దు లా లి లు నా ని ను రో రి రు తో తి తు. బాగా చదివారమ్మా మీరు. నెక్స్ట్ అయిపోయారు అందరూ? సుబాని బి గారు చదవలేదేమో సార్. ఉమ్. జా జీ జూ షా షి షు యా ఈ యు దో ది దు లా లి లు నా ని ను రో రి రు తో తి తు. మాషాల్లా, బాగా చదివారు. ఈరోజు పాఠంలో గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, రా మీద పైన హరకాత్ వస్తే, ఇక్కడ రా పైన హరకాతుల్లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 3 హరకాతులు ఉన్నాయి కదా. రా పైన 2 హరకాతులు వస్తున్నాయి. అవి ఏమిటి? ఫథా ఒకటి, దమ్మా ఒకటి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రా పైన హరకాత్ వస్తే రాని మనం లావుగా బొద్దుగా చదవాలి, మోటా పడిన. రాకే ఊపరికి హరకాత్కి వెళ్ళి రా మోటా పడిన. రా పైన ఫథా రావచ్చు, దమ్మా రావచ్చు, ఇంకా రాబోయే పాఠాల్లో ఇంకో 2 వస్తాయి. అంటే పైన హరకాత్ ఉంది రాకు పైన,
తల పైన హరకాత్ ఉంటే రాని లావుగా చదవాలి. రా కింద హరకాత్ ఉంటే రాని సన్నగా చదవాలి, బారిక్ పన్ను. ఇక్కడ ఒకే ఒక హరకాత్ రా కింద ఉంది, అది కస్రా. రా కస్రా రీ, రీ, రీ. ఇది బండిరా, ఇది కూడా బండిరా, కానీ ఇది నార్మల్ రా. రా, రూ లావుగా చదువుతున్నాం, రీ పల్చగా సన్నగా చదువుతున్నాం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే, ఇంకోటి మీకు చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ మన అక్షరాలు ఏమైతే మనం ఉన్నాయో, మనం ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ అక్షరాలు సీక్వెన్స్లో మనం ప్రాక్టీస్ చేయట్లా. ఫథా, కస్రా, దమ్మాతో అక్షరాలు. ఇక్కడ హంజా మొదటిగా చదివాము, తర్వాత ఈ హా వచ్చింది, తర్వాత ఐన్ వచ్చింది, ఎక్కడుందో ఐన్, ఇక్కడ వచ్చింది, తర్వాత హా వచ్చింది, తర్వాత హా వచ్చింది, తర్వాత గైన్ వచ్చింది, గైన్ వచ్చింది, తర్వాత హా వచ్చింది, ఆ తర్వాత కాఫ్ వచ్చింది, ఎక్కడుంది కాఫ్, ఇక్కడ ఉంది, కాఫ్ వచ్చింది, ఆ తర్వాత కాఫ్ వచ్చింది. ఈ సీక్వెన్స్లో అటు ఇటు గజిబిజిగా మనం చదువుతున్నాం. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, ఆ పుస్తకము రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం ఫాలో చేశారంటే మఖ్రజ్ పాయింట్ను పట్టుకుని మనకు ఫథా, కస్రా, దమ్మ ప్రాక్టీస్ చేస్తున్నారు. మఖ్రజ్ పాయింట్లో అన్నిటికంటే కింద నుండి వచ్చేది ఏమిటి? హంజా, హా. అందుకనే ఇక్కడ ఏమున్నది మనకు ఫస్ట్లో చూడండి, హంజా ఉంది, తర్వాత హా ఉన్నది. హంజా, ఫథా, కస్రా, దమ్మ ప్రాక్టీస్ చేసాం. తర్వాత హా మీద ఫథా, కస్రా, దమ్మాతో ప్రాక్టీస్ చేసాం. తర్వాత రెండు అక్షరాలు ఏమిటి? ఐన్, హా. ఐన్, హా. ఐన్, హా వచ్చినప్పుడు మీకు స్క్రీన్ చేంజ్ చేయలేదనుకుంటా. ఓకే, స్క్రీన్ చేంజ్ అయింది కదా మీది? हमजा दिखती सर, हाँ आप दिखती सर। స్క్రీన్ చేంజ్ అయిందా? हाँ जी सर, आइंदी सर। ఓకే. ఇక్కడ మనం చదువుకుంటున్నప్పుడు ఫథా, కస్రా, దమ్మాను ఫస్ట్ హంజా చదివాము, తర్వాత హా చదివాము, ఆ తర్వాత ఐన్ చదివాము, తర్వాత హా చదివాము, తర్వాత గైన్ చదివాము, తర్వాత హా చదివాము, తర్వాత కాఫ్ చదివాము, తర్వాత కాఫ్ చదివాము. ఈరోజు పాఠంలో చదువుతున్నది ఏమిటి? జీమ్, షీన్, తర్వాత యా, ఆ తర్వాత దాద్, ఆ తర్వాత తా. ఈ సీక్వెన్స్ ఎలా వచ్చింది అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టారు ఆయన. హంజా హా, ఐన్ హా, గైన్ ఖా, కాఫ్, కాఫ్, జీమ్, షీన్, యా, రా, ఆ, లామ్, రా, నూన్, తా. ఈ సీక్వెన్స్ని ఫాలో చేశారు. ఇక్కడ వరకు ఏమన్నా మనం ఈ అక్షరాల యొక్క మూలస్థానం ఏమిటి? మన గొంతు. కాబట్టి గొంతులో నుండి వచ్చే అక్షరాలు హురూఫల్ హలqi, హురూఫల్ హలక్, హల్క్. ఇది హలక్ నుంచి వచ్చే అక్షరాలు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు మనకి ఏం అక్షరాలు ఇవి? ఇవన్నీ హురూఫే లిసానీ, నాలుక నుండి వచ్చే అక్షరాలు. అంటే క్రితం పాఠంలో మనం హురూఫ్ హలqi పూర్తి చేసుకుని కొన్ని హురూఫల్ లిసాని కూడా చదివాము. ఈరోజు పాఠంలో హురూఫల్ లిసాని పూర్తిగా చదువుకున్న అక్షరాలన్నీ హురూఫల్ లిసాని నుండి వస్తున్నాయన్నమాట. ఇది మన మఖ్రజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సీక్వెన్స్లో తీసుకున్నారు ఈయన. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు చదువుకున్న అక్షరాల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ మన షీట్ మీద తీసుకెళ్తున్నాను, అందుకనే మీకు ఇక్కడ సీక్వెన్స్లో రావట్లేదు ఇది అక్షరాలు. మీరు అనుకుని ఉండొచ్చు अल्हम्दुलिल्लाह सर, समझ में आया अल्हम्दुलिल्लाह। అలీఫ్ కే బాద్ पीछे से బా అనానా, బా కే బాద్ తా అనా, తా కే బాద్ సా అనా, हाँ అలా రాలేదు जी కదా सर, అని చెప్పి మీరు అనుకుని हाँ ఉంటారు. हाँ ఇప్పుడు हाँ ఇది हाँ ఇక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. మన గొంతు చివరి భాగంలో హంజా హా, మధ్య భాగంలో నుంచి हाँ ఐన్ హా, దానిపైన గైన్ ఖా. ఇంతవరకు గొంతు నుండి వస్తున్న అక్షరాలు 6 అక్షరాలు అయిపోయినాయి. ఇప్పుడు పడ్జీబ్ నుంచి, అంటే మన కొండ నాలుక ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చేది కాఫ్, దానికంటే ముందు వస్తున్నది కాఫ్. ఇక్కడి నుంచి ఇక హురూఫల్ లిసాని మొదలైపోయినాయి. ఈ రెండు
మరి నాలుక మధ్య భాగం నుండి వచ్చే అక్షరాలు ఏమేమి ఉన్నాయి? అది ఎప్పుడు పూర్తిగా సంపూర్ణంగా చదివే అక్షరాలు అన్నమాట. జీమ్, జీమ్ షీన్, యా, ఈ మూడు అక్షరాలు ఇక్కడ వచ్చేసినాయి. తర్వాత జీ దాద్, సార్. నాలుక ఎడమ చివర కానీ కుడి చివర కానీ పై దంతాలకు తగిలించి తీయాలి, ఇది దవడలకు. దాద్. అవును సార్. తర్వాత లామ్, నాలుక తిప్పేసి పైన తగిలించి తీసుకున్నాం. నూన్, అది కూడా కొంచెం ముందు నుంచి. రా, అది కూడా దాని దగ్గర నుంచే. తా, ఇది నాలుక ముందు కొన, టిప్ ఆఫ్ ది టంగ్, ఇది తీసుకుని వెళ్ళి మసోడా పై పంటి వెనకాల మసోడా ఏదైతే ఉంటుందో అక్కడ తగిలించి తీసే మూడు అక్షరాలు ఉన్నాయి. మూడిట్లో ఒకటి ఈరోజు చదువుకున్నాం. అంటే ఈ విధంగా పెదవుల వరకు వస్తామన్నమాట. ఈ సీక్వెన్స్ ఇది. క్లియర్ అయిందా? సార్ లామ్ కి నాలుక మడత పెట్టాలి సార్, నాలుక చివరి భాగం అనేది. అది నార్మల్గా అది మనం అనుకోకుండా చేసేస్తాము, కానీ జాగ్రత్తగా గమనిస్తే దాని పాయింట్ మీకు అర్థమవుతుంది. లామ్, లామ్, నాలుక అయి పై సార్ మై తగులుస్తాం కదా. పనని నేను జస్ట్ తాకిస్తున్నాను సార్ అంతే, నేను బెండ్ చేయడం లేదు సార్ నాలుక చివరి అదే భాగాన్ని. బెండ్ చేయకుండానే మన నాలుక పైన తగిలిచ్చి అక్కడి నుంచే తీస్తున్నాం ఈ శబ్దాన్ని. లామ్, అదే అదే. లామ్ చదువుతున్నప్పుడు నాలుక పల్చగా ఉండి అక్షరం కూడా పల్చగా పలుకుతూ పైన తగిలిచ్చి అక్కడి నుంచి కప్పు నుంచి తీస్తున్నాం. అవును సార్. దాని తర్వాత నూన్, అక్కడి నుంచే నూన్ వస్తుంది. దాని తర్వాత రా వస్తుంది. మూడింటికి కూడా నాలుక పై కప్పు దగ్గరికి తగిలిచ్చి అక్కడి నుంచే తీస్తున్నాం మనం. కరెక్టేనా? అవును సార్, ప్రొనౌన్సియేషన్ ఒకటే వేరు, మకరజ్ స్థానం ఒకటే అటు ఇటు కూడా. మకర స్థానం మూడిటికి దగ్గరలో ఉంది, అవును. శబ్దము వేరువేరుగా వస్తుంది. ఇది అందుకనే ఈ సీక్వెన్స్ ఇలా వచ్చింది. క్లియర్ అయింది కదా పాయింట్ ఇక్కడ? అల్హమ్దులిల్లా సార్, క్లియర్ అయింది. ఓకే. ఇంకా ముందు అక్షరాలు కూడా చూస్తే మీరు రేపటి పాఠంలో తర్వాత పాఠంలో ఈ రెండు కూడా నాలుక పై పంటి వెనక మసోడాకు తగిలించి తీసే అక్షరాలు. మరి మూడు అక్షరాలు ఏమిటి తర్వాత? సాద్, సీన్, జా. దానికి నాలుక మసోడా ఎక్కడైతే అది స్టార్ట్ అవుతుందో అక్కడ తగిలించి తీసే అక్షరాలు అన్నమాట. తర్వాత జా, జాల్, సా, ఇవి నాలుక ముందు పళ్ళ దగ్గర ఉంచి తీసే అక్షరాలు సా వరకు. మరి తర్వాత ఈ అక్షరాలు ఏమిటి? ఇవి పెదవుల నుండి వచ్చే నాలుగు అక్షరాలు. ఫా, పురుషేషం. వావ్, బా, మీమ్. ఈ నాలుగు పెదవుల నుండి వచ్చే అక్షరాలు. ఈ విధంగా హురూఫల్ హలకి, హురూఫల్ లిసాని, హురూఫల్ షఫవి, ఈ మూడు సంసి. సీక్వెన్స్లో వస్తున్నాయి. सर पीडीएफ है क्या सर, हमको सर सेंड करते क्या ग्रुप में? पीडीएफ है क्या ये किताब किताब? हाँ, किताब की पीडीएफ। मैं भेजता हूँ मैं भी इंशाल्लाह. जी सर। ओके. और एक चीज़ क्या है बोले तो, आप लोगों के पास अगर मोबाइल में मैं आपको एक ऐप दिखाता हूँ, ये अगर डाउनलोड कर लेते तो ये पूरा आप जो पढ़ रहे ये ऐप के अंदर आपके पास 24 घंटे टीचर आपके साथ है जैसा होता है. ఎందుకంటే ఈ యాప్లో అల్హమ్దులిల్లా సార్, సెండ్ చేయండి. ప్రతిదీ ఇది మనం చదువుతున్నది దీంట్లో ఉంది. ఇక్కడ మీకు ఈ బొమ్మ కనపడుతుంది కదా, కాయిదా నూరానియా యాప్. స్క్రీన్ చేంజ్ చేశాను. చేంజ్ అయిందా? అయింది సార్. ఓకే. ఇందులో మీరు చూస్తే ఇది ఈ బొమ్మ అన్నమాట, కాయిదా నూరానియా. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీని పేరు ప్లే స్టోర్లో అయితే ఈ విధంగా ఉంటుంది, కాయిదా నూరానియా విత్ సౌండ్. ఇది నేను లింక్లో రాసి పంపిస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎన్నో వేరు యాప్లు ముందుకు వస్తాయి. దాంట్లో ఈ బొమ్మ ఉన్నది మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఈ బొమ్మ కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం ఈజీగా గుర్తుంటుంది, స్క్రీన్ తర్వాత షాట్ చూసుకోవచ్చు, టాలీ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే దాని బొమ్మ కూడా నేను పంపిస్తాను. ఇది ఎందుకంటే దాంట్లో వచ్చే ఇది కాయిదా నూరానియా విత్ సౌండ్ రాయగానే మీకు చాలా యాప్లు దాని ముందుకు వస్తాయి. దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఏది తీసుకోవాలి అని. అందుకని ఈ బొమ్మ చూపిస్తున్నాను. ఇలా ఉన్న బొమ్మదే తీసుకోండి. ఇది తీసుకుంటే మీరు మనం చదువుతున్న పుస్తకము 100కి 100 పాళ్ళు ఇదే యాప్ ఆ బేస్ మీద వీళ్ళు తయారు చేసి పెట్టారు. అల్లా తాలా వాళ్ళకి జజాఖైర్ ప్రసాదించుగాక. వాళ్ళు చాలా మంచి పని చేశారు. ఈ విధంగా ఉండటం వలన ఏమవుతుంది అంటే, మనము ఏదైతే ఇప్పుడు మనం చదువుతున్నామో ఆ పేజ్ ఓపెన్ చేసి హంజా ఫథా ఆ అక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ ఇలాగే చదివి వినిపిస్తుంది మీకు. హంజా కస్రా ఈ, హంజా దమ్మ ఊ, ఆ ఈ ఊ, ఇది ఇలాగే చదివి వినిపిస్తుంది మీకు.
యాప్ చదివి వినిపిస్తుంది. దీనివల్ల ఏమిటి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా మీ సమయాన్ని మంచిగా మీరు ఉపయోగించుకోవచ్చు. అటు ఇటు కబుర్లలో కానీ సమయంలో మన పుణ్యాలు పోగొట్టుకునే మాటలు మాట్లాడుతూ ఇతరుల గురించి చెప్పడం కానీ అవేమీ లేకుండా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెచ్చే విధంగా మన సమయాన్ని గడపవచ్చు. अल्हम्दुलिल्लाह जी అల్హమ్దులిల్లా. మీకు ఈ రెండు పంపిస్తాను, ఈ బొమ్మ కూడా పంపిస్తాను, కాయిదా నూరానియా విత్ సౌండ్ అని రాసి పంపిస్తాను. దాన్ని క్లిక్ చేస్తే, లేకపోతే దాన్ని కాపీ చేసి ప్లే స్టోర్లో మీరు వెతికితే మీకు ఈ యాప్ దొరుకుతుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ పేజీ తిప్పినా ఆ బటన్ మీద మీరు ఏ ఏది వినాలనుకుంటే దాని మీద నొక్కితే అది మీకు చదివి వినిపిస్తుంది. అలా కాకుండా దాని కింద ప్లే అని చెప్పి ఉంటుంది. ఆ ప్లే బటన్ కనుక నొక్కితే మీకు ఆ మొత్తం పేజ్ అంతా చదివి వినిపిస్తుంది. మాషాల్లా. ఇది ఇది మీ పిల్లలకు కూడా పనికొస్తే, మీకు పనికొస్తే. ఇది చాలా మంచిగా వాళ్ళు పుస్తక రూపంలోనే కాదు, ఈ రోజుల్లో అందరూ యాప్ కూడా వాడుతున్నారు కాబట్టి యాప్లో కూడా తీసుకొచ్చి మన ముందు పెట్టేశారు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ जज़ाक తఆలా తన తరపున అన్ని హుజ్జత్తు పూర్తి చేసుకున్నాడు. మనం చదువుకుంటే మనకు జ్ఞానం వస్తుంది, మనం మంచిగా చదవగలం, మనం మంచిగా ఖురాన్ టీచర్గా మారగలం. అదే మనం సరిగ్గా చదువుకోకపోతే మనమే చదవటానికి ఇబ్బంది పడుతూ ఉండాలి. అది తర్వాత మన మన మనము సరిగ్గా ఖురాన్ చదవకపోతే అది ఆ, మంచిది కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మన కోసం పంపించాడు. ఖురాన్ హక్కులు మన మీద ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఒకటి ఏమిటి అంటే ఖురాన్ని మంచిగా చదవటం. మంచిగా చదవాలి అంటే మనకు నాన్ అరబ్స్ కాబట్టి, అరబ్ ప్రాంతానికి చెందిన వాళ్ళం కాదు, అరబీ మన మాతృభాష కాదు కాబట్టి దాన్ని మనం తప్పులు లేకుండా చదవటానికి కాయిదా నూరానియా యొక్క రూల్స్ మనం చదువుకుంటున్నాం. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటి, ఖురాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి, దాని యొక్క తర్జుమా తెలుగులో చదువుకోవటం కానీ, ఉర్దూలో చదువుకోవటం కానీ, లేకపోతే ఆడియోలు వినటం కానీ, దాని తఫ్సీర్ చదివి దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం కానీ చేయాలి. ఇది రెండో హక్కు. ఇది మూడో హక్కు ఏమిటి అంటే, మనం చదవటం వచ్చు, మనం దాని యొక్క అర్థాలు దాని యొక్క భావాలు తెలిసిపోయి మనం ఆచరించాలి. ఖురాన్లో ఆయతులపై మన జీవితం జీవించేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఇది మూడో హక్కు. నాలుగో హక్కు ఏమిటి అంటే, దానిని మనం చదువుతున్నాము, అర్థం చేసుకున్నాము, ఆచరిస్తున్నాము. నాలుగో హక్కు ఏమిటి అంటే ఇతరులకు అందజేయాలి మెసేజ్. మనం ఒక ఒక విషయం మనం చదువుకున్నాము, ఇయ్యాక నాబుదు ఇయ్యాక నస్తయిన్ అంటే అక్కడ ఆయత్లో మనం ప్రతిరోజు ప్రతి రకాత్లో మనం ఈ ఆయత్ మనం చదువుతున్నాం. సూరే ఫాతిహాలో ఇయ్యాక నాబుదు అంటే కేవలం నీ సహాయాన్ని మాత్రమే మేము కోరుతాము. వయ్యాక నస్తాయిన్, ఇయాక నాబుదు మేము నిన్నే ఆరాధిస్తాము మరియు నీ సహాయాన్ని మాత్రమే కోరుతాము, వేడుకుంటాము. ఇదే కదా మనం చదువుతున్నది. మరి ఇయ్యాక నాబుదు అని చెప్పిన తర్వాత ఇయ్యాక నాబుదు అనేది డబల్ ఎంఫసిస్, ఇయ్యాకలో గట్టిగా మరీ మరీ తాకీదు చేయబడి మరీ చెప్తున్నాం మనం. ఇయ్యాక ముమ్మాటికి మాటి మాటికి ముమ్మాటికి మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము. ఆరాధన అంటే ఏమిటి, మనకు కావాల్సిన ఏ వస్తువైనా అడగటానికి అడగటం కూడా ఆరాధనే, దువా చేయటం కూడా ఆరాధన కిందకే వస్తుంది. తర్వాత ఖురాన్లో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన ప్రతి పని మనం చేయటం అది ఆరాధన కిందకే వస్తుంది. ఆ ఖురాన్లో మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేయవద్దని నిషేధించిన ప్రతి పని నుండి దూరంగా ఉండటం కూడా ఆరాధన కిందకే వస్తుంది. ఇవన్నీ ఆరాధనలేవి. మరి ఆ ఆరాధన ఎవరి కోసం చేయాలి? మనం ఇక్కడ మనం కమిట్ చేస్తున్నాం, అల్లాహ్తో వాదన చేస్తున్నాం, అల్లాహ్తో మనం వాగ్దానం చేస్తున్నాము, ఇయ్యాక నాబుదు మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము. అటువంటిప్పుడు మనకు ఏ చిన్న వస్తువు అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చెప్పుల ఇది తెగిపోయినా అది ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే వేడుకునేవాళ్ళు. మరి మనం కూడా అలా వేడుకుంటున్నామా? మన చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మనకు వచ్చిన ప్రతి ఇబ్బంది మన ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మనం ఆ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం వేడుకోవాలి, అర్థించాలి అల్లాని. ఓ అల్లా, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, మా కుటుంబానికి ఇబ్బంది వచ్చింది, మా బంధువులకి ఇబ్బంది వచ్చింది, దాని నుంచి వాళ్ళను కాపాడు, దాని నుంచి మమ్మల్ని కాపాడు. ముందు ముందు ఫస్ట్ చేయవలసిన పని ఇది. తర్వాత ఇయ్యాక నస్తాయిన్, మరి ఆరాధన చేయటంలో నిన్ను మాత్రమే సహాయం అడుగుతాము అంటున్నాం. నిన్ను మాత్రమే అంటే ఇక్కడ రెండు విషయాలు, ఆరాధన కేవలం అల్లాహ్ కోసమే, రెండోది మనకు ఏ సహాయం కావాలన్నా ఆరాధించటంలో కానీ వేరే పనుల్లో కానీ ఏ సహాయం కావాలన్నా
మనం వేడుకోవాల్సిన వారిని కేవలం అల్లానే వేడుకోవాలి. అంటే సహాయం అల్లానే వేడుకోవాలి, ఆరాధన కూడా అల్లాకే చేయాలి. ఈ రెండు విడిచిపెట్టి మనం ఎవరికైనా ఆరాధన చేస్తున్నాము అంటే, మన ఇబ్బందుల్ని తొలగించమని ఎవరినైనా వేడుకుంటున్నాము అంటే అది ఈ ఆయత్కు వ్యతిరేకంగా మనం చేస్తున్నాము. మరి ఇది అర్థమైంది కదా. అర్థమైన తర్వాత మనం ఇక మన జీవితంలో పాటించవలసిన విషయం ఏమిటి? మన చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఎలాంటి ఇబ్బంది అయినా సరే మనకు ఎదురు కాగానే ముందుగా మనం అల్లాహ్ను వేడుకోవాలి. ఒకవేళ మీ పిల్లలు ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, మొట్టమొదట చేసే పని ఏమిటి? గబగబా మీరు మీ బంధువులను ఎవరినో ఒకళ్ళు పిలుచుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. జ్వరం వచ్చింది, పిల్లవానికి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి. లేదా కడుపు నొప్పి వచ్చినా ఏ ఏ ఇబ్బంది కలిగినా డైరెక్ట్గా తిన్నగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్లే ముందు ఈ ఆయత్ గనక మీకు గుర్తుండుంటే ఒక్క ఒక్క నిమిషం కోసం ఆగి, ఓ అల్లా, నా నా బిడ్డకు ఈ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బందిని దూరం చేసే నాకు సరైన దారి చూపించు. యా షాఫీ యష్ఫీ. యా షాఫీ అంటే, షాఫీ అంటే అల్లా యొక్క పేర్లలో ఒక పేరు అనమాట. అదేమిటి? ఆరోగ్యాన్ని చేకూర్చేవాడు. ఓ ఆరోగ్యాన్ని చేకూర్చేవాడా, నా బిడ్డకు ఆరోగ్యాన్ని చేకూర్చు. ఈ దువా చేసుకుని వీలైతే ఒక 2 రకాతులు నమాజ్ చేసుకుని, ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఈ 2 పనులు చూసుకుని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒకవేళ ఆ డాక్టర్ చేతిలో మీ పిల్లవానికి సరైన వైద్యము లభించే అవకాశం ఉంటే, ఆ డాక్టర్ ఆ సీట్లో లేకపోయినా ఎక్కడున్నా కానీ మీకోసం అక్కడికి వచ్చేస్తాడు. లేదా ఆ డాక్టర్ చేతిలో మీ మీ పిల్ల మీ బిడ్డకు ఏదన్నా సరైన వైద్యం లేకపోతే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ డాక్టర్ మిమ్మల్ని కలవడు, లేకపోతే బిజీగా ఉంటాడు. అంటే ఇక్కడ మన డాక్టర్ అనేది మాధ్యమం, ఒక కారణం అన్నమాట. మనకు మన పిల్లవానికి మన బిడ్డకు ఒక డాక్టర్ ద్వారా వైద్యము తీసుకోవటం అనేది మంచి పని. కానీ దానికంటే ముందు మనం అల్లాను వేడుకోవాలి. ఓ అల్లా, నా బిడ్డ ఫలానా ఆరోగ్యానికి గురయ్యాడు, అతనికి షిఫా ప్రసాదించు, అతన్ని నయం చెయ్యి. ఈ విధంగా వేడుకుని మనం అడుగు ముందుకు వేస్తే దాంట్లో శుభాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అల్హమ్దుల్లా హమ్దన్ కసీరా, చాలా మంచి మాట చెప్పారు షేక్. ఇది మనం చేయాలి. అది ఏ ఇబ్బంది అయినా సరే. దీనికోసము ఒక్కొక్క అడుగు మనం ముందుకు వేయటంలో మనం మన కోసం ఏదైతే మనకు ఇబ్బంది లేని మానవుడు లేడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టమైన నష్టమైన వార్త మనకు వస్తానే ఉంటుంది. అందుకనే ప్రజలు ఆ కాలంలో సహాబాలు ఏం చెప్పేవాళ్ళు? ఏదైనా శుభము కాని అశుభమైన వార్త వాళ్ళకు అందితే ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ పలికేవాళ్ళు. మనం ఏం చేస్తున్నాము? ఎవరైనా చనిపోయిన వార్త వస్తే మాత్రమే ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని మనం పలుకుతున్నాము. కానీ ఆ కాలంలో ఏ ఇబ్బందికరమైన వార్త అందినా ముందుగా ఈ మాట చెప్పేవాళ్ళు. ఈ మాట చెప్పడం వలన ఏమవుతుంది అంటే, మనం అల్లాహ్ను మనం తలుచుకుంటున్నాము. దానివలన ఆ ఇబ్బంది ద్వారా వచ్చే చెడు మన నుండి తొలగిపోతుంది. ఇబ్బందులు రాకుండా ఉండవు. మనిషి అన్న తర్వాత ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విశ్వాసిని పరీక్షించటానికి ఇబ్బందులు పంపిస్తూనే ఉంటాడు, కష్టాలు పంపిస్తూనే ఉంటాడు. ఆ ఇబ్బందుల్లో, కష్టాల్లో మనం సహనంతో, ఓర్పుతో అల్లాహ్ వైపే తిరిగితే రాత్రి తర్వాత పగలు ఎలా వస్తుందో ఆ ఇబ్బందుల తర్వాత సుఖం కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం గాబరా పడిపోకూడదు. మనకి ఇబ్బందులు వచ్చినాయి కదా అని చెప్పి గాబరా పడిపోకూడదు. ఈ రోజున మనం అల్హమ్దుల్లా 3 పూట్ల తింటున్నాము. మన ఇంట్లో అంత తినలేని పరిస్థితుల్లో దాదాపు ఎవరు కనపడరు మీకు, ఎవరో కొంతమంది తప్ప. మరి ఆ రోజుల్లో సహాబాల జీవితం ఎలా గడిచింది? ఆకలితో వాళ్ళు నించోలేక పొట్టకు రాళ్ళు కట్టుకునేవాళ్ళు. విన్నారా ఈ మాట సీరత్లో? విన్నాను సార్. విన్నారు కదా. అంత గంభీరమైన పరిస్థితుల్లో, అంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవించారు వాళ్ళు. మదీనాలో మొదటి కాలంలో, ఆ కాలంలో అంటే జంగే ఖందక్ జరిగినప్పుడు ఒక సహాబీ వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతారు, ఓ ప్రవక్త, నేను ఆకలితో నిల్చోలేక నా నడుమును తిన్నగా ఉంచడానికి ఒక రాయిని కట్టుకున్నాను అని చెప్పి చూపిస్తారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసి తన షర్టు పక్క తీసి చూపిస్తారు, నా దగ్గర 2 రాళ్ళు కట్టుకున్నాను నేను అని చెప్పి. అంటే చూడండి ఎంత ఇబ్బందులు ఉన్నారు ఆ సమయంలో వాళ్ళు. ఆ స్థితి లేదు కదా మనకు. కానీ మనం అల్లాను మనం ఆ రోజుల్లో వాళ్లకు మనకు తేడా ఏమిటి అంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సహనంతో, ఓర్పుతో అల్లాను మాత్రమే వేడుకునేవాళ్ళు. అల్లాను మాత్రమే, అల్లా నుండి ఇది మనకు పరీక్ష, దీని నుంచి మనం సహనంతో, ఓర్పుతో అల్లా వైపే మరలి దీని నుంచి మనం పాస్ అవ్వాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాము? చిన్న ఇబ్బంది వస్తే ఫజర్ నమాజు గోల్,
జలుబు చేసింది, బాబు నాకు జలుబు ఉంది, నేను వెళ్ళలేను ఈరోజు ఫజర్ నమాజు, పడుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ముస్లింలని అనటానికి కూడా మనకు ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. అల్లా యొక్క ఆజ్ఞలు మనం పాటించకపోతే, మన జీవితంలో అల్లా చేయమని ఆజ్ఞాపించిన పనులు, చేయవద్దని నిరోధించిన పనుల నుండి మనం దూరంగా ఉండలేకపోతున్నాము అంటే, మనం ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి, మనలో మనం తొంగి చూసుకోవాలి. దానిని సరిదిద్దుకోవటానికి మనకు మార్గం ఏమిటి? ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సీరత్, సున్నతులు. ఈ రెండింటిని మనం గట్టిగా పట్టుకొని ఈ పని చేస్తున్నాను అంటే ఈ పని ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్లో మరియు సహాబాల యొక్క జీవితంలో దీని యొక్క ఉదాహరణ ఉన్నదా లేదా? ఉంది అంటే చేస్తాము, లేదు అంటే చేయకూడదు. అర్థమైంది కదా? మరి అందుకనే మనకు ఖురాన్ యొక్క హక్కుల్లో మన ముందు 4 హక్కులు ఉన్నాయి. మంచిగా చదవటం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ కృషిని, మీ యొక్క ప్రయాసను స్వీకరించుగాక, మీకు ఇంకా ఇల్మ్ అనేది సరైన మార్గాల ద్వారా ప్రామాణిక ఆధారాలతో నేర్చుకునే అవకాశాన్ని మీకు ప్రసాదించుగాక. మీరు రోజు వచ్చి మీరు కాసేపు కూర్చొని ఖురాన్ నేర్చుకుంటున్నారు. ఇది మొదటి హక్కు, మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి హక్కు పూర్తయితే ప్యారలల్గా కూడా చేయవచ్చు, లేదా ఇదైన తర్వాత కూడా చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న భాషలో మీకు ఏ భాష అర్థమైతే ఆ భాషలో తర్జుమాలు ఉన్నాయి. ఇప్పుడు ఉర్దూలో ఉంది, హిందీలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. మీకు ఏ భాష అర్థమవుతుంది అంటే ఆ భాషలో ఖురాన్లు ఉన్నాయి, తర్జుమాలు ఉన్నాయి, తఫ్సీర్లు ఉన్నాయి. దాన్ని మనం చదివి ఆ ఆయత్లో నుండి నా జీవితంలో నేను ఎలా దీన్ని అమలు చేయాలి అనే ఉద్దేశంతో మీరు చదవండి. ఇది రెండు మరియు 3 పూర్తవుతుంది. అలాగే మీ చుట్టుపక్కల మీ బంధువుల్లో కానీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళలో కానీ ఇస్లాం గురించి నేర్చుకునే ఆలోచన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా కాసేపు వాళ్ళతో మాట్లాడి మంచిగా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి, మీరు కూడా క్లాసులో చేరండి, మీకు కూడా ఉపయోగపడుతుందని వాళ్ళని కూడా ప్రోత్సహించండి. మనిషి ఒకేసారి మారడు, టైం పట్టుద్ది. ఈరోజు చెప్పినప్పుడు వినలేదంటే 4-5 సార్లు చెప్పిన తర్వాత ఒకసారి కూర్చొని మళ్ళీ వింటాడు. మీ మాట మళ్ళీ అడుగుతాడు మిమ్మల్ని, ఎలా నేర్చుకోవాలో చెప్పండి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలో చెప్పండి అని మిమ్మల్ని అడుగుతాడు. మరి ఆ విధంగా అతను అడగాలి అంటే ముందుగా మీరు అతనికి మంచి పద్ధతిలో మంచి విధంగా అతని నచ్చ చెప్పాలి. మీరు ఒక చిన్న వస్తువు ఏదో గిఫ్ట్ ఇవ్వటానికి చిన్న వస్తువు ఏదో కొన్నారు, అలాగే తీసుకెళ్ళి ఇచ్చేస్తే చూడంగానే మొహం మీద మీకు వేరే విధమైన అతని యొక్క ముఖం మీదే కనబడుతుంది, అతను ఈ యొక్క గిఫ్ట్ నుంచి సంతోషంగా లేడు అని. కానీ ఆ గిఫ్ట్ని మీరు మంచిగా ర్యాప్ చేసి మంచిగా దాన్ని అలంకరించి తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, చాలా సంతోషంగా తీసుకుంటాడు. గిఫ్ట్ ఏమిటి ఇచ్చారు అని కాదు, ఎంత మంచిగా ఎంత మంచి పద్ధతిలో దాన్ని అలంకరించి మంచి పద్ధతిలో ఇచ్చారు అనేది, అది ముఖ్యం. అలాగే మనం ఇస్తున్న ఇస్లాం యొక్క సందేశము, ఇస్లాం వైపు పిలుస్తున్నాము అంటే ఇస్లాం అనేది చాలా గొప్ప సందేశం. దాన్ని మనం మంచి పద్ధతిలో వివేకంతో ఉదు ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మా అంటే ఇస్లాం వైపు, మీరు ధర్మం వైపు మంచి హిక్మత్తో పిలవండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అటువంటిప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల వాళ్ళని, ఇప్పుడు మనం ఒక్కళ్ళే మంచిగా మారిపోయి మంచి ముస్లింగా మారిపోతే సరిపోదు. మన మీద బాధ్యత ఏముంది అంటే మన చుట్టుపక్కల మన బంధువులు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మంచి ముస్లింగా మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే మన జీవితం ధన్యమవుతుంది. వతవాసం బిల్ హక్ వతవాసం బిస్సబర్. సూరతుల్ అసర్ మీ అందరికీ తెలుసు కదా. వల్ అస్ర్ కాలం సాక్షిగా చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా ప్రతి ఒక్కరూ నష్టంలో ఉన్నవారే. అంటే డిక్లేర్ అయిపోయింది ఇక్కడ, మానవ జాతిలోని ప్రతి ఒక్కడు నష్టంలోనే ఉన్నాడు, ప్రతి ఒక్కరూ నష్టంలోనే ఉన్నారు. కానీ ఇల్లల్లజీన ఆమను, ఎవరైతే ఈమాన్ తీసుకొచ్చారో, అమిల సాలిహన్ మంచి పనులు చేస్తూ జీవితం గడుపుతున్నారో, వతవాసం బిల్ హక్ మంచి వైపు పిలుస్తూ ఉన్నారో, వతవాసం బిస్సబర్ సహనంతో ఓర్పుతూ ఉన్నారో, వీరు తప్ప. అంటే మీ దగ్గర 4 సబ్జెక్టులు ఉన్నాయి, 4ట్లో 3 సబ్జెక్టులో మీరు 90 మార్కులతో పాస్ అయ్యి, ఒక సబ్జెక్ట్లో మీరు తక్కువ మార్కులతో పాస్ అయ్యారు అంటే మరి మీరు పాస్ అవుతారా, ఫెయిల్ అయిపోతారా? ఫెయిల్ అయిపోతాం షేక్. అందుకని ఇక్కడ మనకి ఈమాన్ ఉంది అనుకున్నాం, మనం మంచి పనులు చేస్తున్నారు అనుకున్నాం, మన దగ్గర సబర్ అంటే సహనం కూడా ఉంది అనుకున్నాం. ఈ 3 ఉన్నప్పుడు వతవాసం బిల్ హక్, ఇతరులను మంచి వైపు పిలవకపోతే పాస్ అవుతామా, ఫెయిల్ అయిపోతామా?
ఫెయిల్ అయిపోతాం షేక్. కాబట్టి మన బాధ్యత అలా అని చెప్పి వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టేటట్టుగా మనం పిలవకూడదు. వాళ్లకు సమయము సందర్భము చూసుకుని హిక్మత్తో పాటు మనం వాళ్ళని పిలవాలి. ఒక రైతు దగ్గర మంచి విత్తనం ఉంది, మంచి సారవంతమైన భూమి ఉంది. ఈ రెండు ఉన్నాయి అని చెప్పి అతను నట్ట నట్టనడి వేసవి కాలంలో తీసుకుపోయి ఆ విత్తనం నాటితే ఏమన్నా లాభం ఉంటుందా? నో సార్. అవ్వదు షేక్. దానికోసం ఏం వర్షం చేస్తాడు పడినప్పుడు అతను? వేసుకొని వస్తుంది. మంచి వాతావరణం కోసం వెయిట్ చేస్తాడు, నిరీక్షిస్తాడు. ఆ మంచి వాతావరణం రాగానే అప్పుడు అతను ఆ విత్తనం నాటితే అతనికి మంచి పంట వస్తుంది. మన దగ్గర మంచి ధర్మం ఉంది, ఇస్లాం ధర్మం. మన దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి నైపుణ్యాన్ని ఇచ్చాడు, ఇతరులకు చెప్పే నైపుణ్యాన్ని ఇచ్చాడు. ఈ రెండు ఉన్నా కూడా మనం అతను వినే స్థితిలో ఉన్నాడా లేదా అనేది మనం గమనించి అప్పుడు మాత్రమే చెప్పాలి. అప్పుడు అది ఫలిస్తుంది. అలా కాకుండా మన దగ్గర నాకు బాగా ఇస్లాం గురించి నాకు తెలుసు, నేను బాగా చెప్పే అలవాటు కూడా నాకుంది అని చెప్పి ఎవరినో ఒకళ్ళు పట్టుకుని కూర్చో బాబు నేను ఇస్లాం గురించి చెప్తాను అంటే బాగుంటుందా? అలాగా వింటాడు అతను? వినడు. ఆ మాట కూడా అతని మీద ఎలాంటి ఫలితము ఉండదు. కాబట్టి మనం అతని యొక్క పరిస్థితిని చూసి, అతని యొక్క సందర్భాన్ని, సమయాన్ని చూసి మనం ఇస్లాం గురించి అతనికి చెప్పాలి, ఇస్లాం వైపు పిలవాలి. ఇలా చేస్తే మన చుట్టుపక్కల ఉన్న ముస్లింలో చాలామంది ఎవరైతే ఇస్లాంకు దూరంగా ఉన్నారో వారి జీవితంలో కూడా మీ ద్వారా మార్పు వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా ఒక మనిషిలో మార్పు వచ్చింది అంటే అలీ రజల్లా తాలాను యొక్క హదీసు ప్రకారం అతను మేలు జాతి వంటలను కలిగి ఉండటం కంటే చాలా గొప్ప విషయము అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మేలు జాతి వంటలంటే ఆ రోజు ఆ కాలంలో ఒక వ్యక్తి దగ్గర మెర్సిడెస్ బెంజ్ లాంటి పెద్ద పెద్ద చాలా ఖరీదైన కారు ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజు కాలంలో, ఆ రోజు ఒక మనిషి దగ్గర మేలుజాతి వంట ఉంది అంటే అతను అంత గొప్పవాడు అని భావించేవారు. అటువంటి విషయం కంటే గొప్ప విషయం ఏమిటి అంటే ఒక వ్యక్తి మీ మాట ద్వారా దాన్ని అర్థం చేసుకుని ఒక మంచి మార్గంలోకి రావటం అనేది దానికంటే గొప్ప విషయం అని చెప్పారు. అవునా? మన దగ్గర డబ్బులు లేవు కదా, నేను దానం చేయలేను, నేను పుణ్యాలు సంపాదించుకోలేను అని కాదు ఇక్కడ. మన దగ్గర మంచి మాటతో ఎవరికైనా సరైన మార్గం చూపిస్తే అది కూడా సదఖానే. చిరునవ్వుతో ఎవరినైనా పలకరించినా అది కూడా సదఖానే. చాలా చాలా అవకాశాలు ఇచ్చాడు మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సరేనా? కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. మీరు వీలైనంత వరకు ఖురాన్ని మంచిగా చదవాలి అంటే నూరాని ఖాయిదా మీరు బాగా చదవాలి. మీ ఉద్దేశం ఏమిటి ఇప్పుడు? నేను ఖురాన్ క్లాసులు అటెండ్ చేస్తున్నాను అంటే నాకు తెలిసినంత వరకు మీరు ఆలోచించే విషయం ఏమిటి అంటే నేను ఖురాన్ బాగా చదువుకోవటానికి మాత్రమే నేను ఖురాన్ క్లాసులు అటెండ్ చేస్తున్నాను అనే ఉద్దేశం మీకు అయి ఉంటుంది. కానీ ఒక విషయం నేను మీకు దాంతోపాటు చేర్చుకోమని చెప్తున్నాను. అదేమిటి అంటే నేను ఖురాన్ బాగా చదవటం నేర్చుకోవాలి, నేను ఇతరులు కూడా నేర్పేలాగా నేను చదువుకోవాలి. ఇది రెండో విషయం. మీరు దీన్ని కూడా మీరు మీ మీ యొక్క ఉద్దేశంలో చేర్చుకోండి, మీ నియత్లో చేర్చుకోండి. నేను చదవటం మాత్రమే కాదు, నేను ఇతరులకు బోధించేలాగా చదువుకోవాలి. అంటే మీరు ఈ రోజున నేర్చుకుంటున్నారు, ఒక స్టూడెంట్గా ఉన్నారు అంటే రేపటి రోజున మీరు ఒక ఖురాన్ టీచర్గా మారాలి. ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన్ వ అల్లమహు. ఈ హదీస్ మీరు వినే ఉంటారు. ఎవరైతే ఖురాన్ నేర్చుకుంటున్నారో మరియు ఎవరైతే ఇతరులకు నేర్పుతున్నారో వారే మీలో ఉత్తములు. మొదటి మెట్టు మీరు చేస్తున్నారు, ఇప్పుడు ఖురాన్ నేర్చుకుంటున్నారు. రేపటి రోజున మీరు ఖురాన్ ఇతరులకు నేర్పాలి. కాబట్టి నేర్చుకోవటం, నేర్పటం మీ జీవితంలో ఇది తప్పనిసరిగా ఉండాలి. అర్థమైందా? ఇన్షాల్లా షేక్. జజాకల్లా ఖైర్. దువా చేయండి షేక్. ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు అసలు తేలిక చేయగాక. రియాజ్ భాయ్ మీరు క్లాస్ అటెండ్ చేయలేదు కదా, ఇప్పుడు అటెండ్ అయ్యారు. చదువుతారా మీరు? వాలేకుమ్ ఓకే, సలాం. పర్లేదు. చదువుతానంటే నేను ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు క్లోజ్ చేద్దాం అనుకున్నా, కానీ మీరు వచ్చారు కాబట్టి మీరు మీరు చదవండి. చదివిన తర్వాత ఈరోజు పాఠం మీరు చదివినట్టు అవుతుంది. ఒక్క నిమిషం. స్క్రీన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. నిన్న చదివారా మీరు? నిన్న కొంచెం బిజీ ఉన్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఈరోజు రెండు కలిపి చదవండి. నేను ఒక లైన్ చదివి చూపిస్తాను. నేను హంజా ఫథా ఆ, హంజా కస్రా ఈ, హంజా దమ్మా ఉ, ఆ ఈ ఉ, హా ఫథా హా, హా కస్రా హీ, హా దమ్మా హు, హా హీ హు,
ఐన్ ఫతహ ఐన్ కస్రా ఈ ఐన్ దమాఉ ఆ ఈ ఉ ఇలా చదవాలి. బిస్మిల్లా ఓకే మొదలు పెట్టండి. ఓకే బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. హంజా ఫతహ ఆ, హంజా కసరా ఈ, హంజా దమ్మా ఉ, ఆ ఈ ఉ, హా ఫతహ హా, హా కసరా హీ, హా దమ్మా హు, హా హీ హు, ఐన్ ఫతహ ఆ, ఐన్ కసరా ఈ, ఐన్ దమ్మా ఉ, ఆ ఈ ఉ, హా ఫతహ హా, హా కసరా హీ, హా దమ్మా హు, హా హీ హు, غين فتحة غا، غين كسرة غي، غين دمى غو، غا غي غو، خا فتحة خا، خا كسرة خي، خا دمى خو، خا خي خو، خا فتحة خا، قاف كسرة قي، قاف دمى خو، خا قي خو، كاف فتحة كاف، كاف كسرة كي، كاف دمى خو، كا كي خو، जीम फतहा जा, जीम कसरा जी, जीम दमा जू, जा जी जू, शीन फतहा शा, शीन कसरा शी, शीन दमा शू, शा शी शू, या फतहा या कसरा ई, या दमा यू, या ई यू, दौद फतहा दो, दौद कसरा दी, दौद दमा दू, दो दी दो, लाम फतहा ला, लाम कसरा ली, लाम दम्मा लू, ला ली लू, नून फतहा ना, नून कसरा नी, नून दम्मा नू, ना नी नू, रा फतहा रा, रा कसरा री, रा दम्मा रू, रा री रू, तो फतहा तो कसरा ती, तो दम्मा तो, तो ती तो. మాషాల్లా బాగా చదివారు. ఇక్కడి వరకు ఈరోజు పాఠము. మీరు వీలున్నప్పుడు తప్పకుండా రండి. నాకు తెలుసు మీరు జాబ్లో ఉంటారు ఈ సమయంలో. ఓకే మీకు మీరు రాగానే మిమ్మల్ని చదివిస్తాను. ఓకేనా? जजाकल्लाह। सर उन्होंने डोमा बोलते हैं सर, दा बोलना नहीं है, डी बोलते हैं सर, ख्याल करो। कौन से या के ये लेटर्स को दो दौद? डोमा 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 को दा दा नहीं बोलते हैं, डी बोलते हैं, डी बोलते हैं, डोमा डोमा बोलते हैं। अच्छा ठीक है, मैं इंशाल्लाह अगले क्लास में करेक्ट करूंगा. दो दमा दो दो दम्मा दा दाल से आना, दा दमा से नहीं. फतहा कसरा दम। हाँ, फथा कसरा दम्मा, ओके दम्मा नहीं जजाकल्लाह खैर। दम्मा नहीं दम्मा. दमा ठीक है. ओके ఓకే. థ్యాంక్ యూ। ఇన్షాల్లా అగలే క్లాస్ में मिलेंगे. తర్వాత క్లాస్లో రేపు సాయంత్రం కలుద్దాము. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वालेकुम वबरकातुहू। सलाम व रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू।